Ladies and gentlemen, put your hands together to welcome Dhanandan Raj and team. I am Dr. Avatar, MBBS, FRC, BHL, third phase. బేసిక్గా నేను సైకాలజిస్ట్ డాక్టర్ అన్నమాట. మనుషుల మానసిక స్థితిని తెలుసుకొని దానికి తగిన విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. గురుగారు వస్తున్న ప్రాబ్లం ఉందండి. ఏంటండి ఈ గజ్జె? కాదండి బాబు. ఓకే, మొన్న సైకిల్ కొన్నానండి. అది ఎక్కు తొక్కుతుంటే కర్ర టిక్కు టిక్కు అని శబ్దాలు వచ్చేస్తున్నాయండి. అసలు ఏంటండి మ్యాటర్ ప్రాబ్లం? నువ్వేం చదివావమ్మా? 10th ఫెయిల్. అడగడంలో తప్పలేదు. సైకాలజిస్ట్ అంటే సైకిళ్ళు స్కూటర్లు రిపేర్ చేసుకునేవాడు కాదమ్మా. మనుషుల మానసిక స్థితిని తెలుసుకొని దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ చేసేవాడిని అర్థం. ఓకే, అర్థమైందా? అవునా? సైకిల్ బాయ్ చూడు కదా, నా సైకిల్ ఇచ్చుంటే పాడు చేసేవాడు బాబు. ఓకే, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ ఎవరున్నారు పిలవండి. నమస్కారం అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు షార్ట్ టెంపర్. ఏంటండి? అమ్మా, నాకు షార్ట్ టెంపర్ అని చెప్తున్నారు కదా, నాకు షార్ట్ టెంపర్. మీకు షార్ట్ టెంపర్ ఎందుకు వస్తుంది? ఇలా ఎవరైనా ఒకే ప్రశ్న 2 సార్లు అడిగితే నాకు షార్ట్ టెంపర్ వస్తుంది. మీకు షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? అమ్మా, అయ్యా, ఇలాగే అందరినీ కొట్టేస్తుంటాను. ఇది నా కార్డు, మీ దగ్గర పెట్టుకోండి. నాకు ఫోన్ చేయండి, ట్రీట్మెంట్ ఫోన్లో చెప్తాను, డైరెక్ట్గా చెప్పలేను. ఓకే, 100% ఓకే. ఐఎమ్ ఏ షార్ట్ టెంపర్ గై. నెక్స్ట్ పేషెంట్ ఎవరు? నెక్స్ట్ అటు సినిమా పిచ్చోడు. సినిమాలో వేషాల కోసం ట్రై చేసి పిచ్చోడు అయిపోయాడంట. ఓకే, యాక్షన్ చెప్తే కానీ రాడు. ఇతని స్టైల్లోనే వెళ్ళి ఇతనికి ట్రీట్మెంట్ చేస్తాను. విక్స్ యాక్షన్. భయా, నా ఫస్ట్ సీన్ ఏంటి భయా? నీ ఫస్ట్ సీన్ అనాసిన్ అను. వెరీ గుడ్. నీ కళ్ళు ఒకసారి చెక్ చేయాలి. నేను చూపించు. చూపించండి. నేను చూపించాను. ఓ, సినిమా పిచ్చోడి కదా. ఓకే, మీకు సాయి కుమార్ గారు చెప్పిన పోలీస్ స్టోరీ సినిమాలో ఎమోషనల్ డైలాగ్ తెలుసా? తెలుసు. ఒకసారి చెప్పండి. కనపడే 3 సింహాలు సత్యానికి న్యాయానికి ప్రతిరూపాలైతే ఈ కనపడి 4వ సింహరా పోలీస్ అగ్ని. కళ్ళలో వైరస్ ఏం లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి నాలుగు చూపించండి, టెస్ట్ చేయాలి, థర్మామీటర్ పెట్టాలి. నేను చూపించను. చూపించండి. చూపించను. ఓకే, సాయి కుమార్ గారు చెప్పారు కదా పోలీస్ స్టోరీలో, ఇంకొక డైలాగ్ అది చెప్పండి. అగ్ని ధర్మ. ఇదే థర్మామీటర్ పెట్టుకున్నాడు. ఓకే, టెంపరేచర్ కూడా ఏం లేదు. ఒక ఇంజెక్షన్ చేయాలి మీకు. ఇంజెక్షన్ నేను చేయించుకోను. ఇంజెక్షన్ చేయించుకోండి. నాకొద్దు. ఓకే, చిరంజీవి గారు 150 సినిమాలో మీరు యాక్ట్ చేయరు? చిరంజీవి గారు 150 సినిమాలో చేస్తా. అయితే 150 రూపాయలకి ఇవ్వండి ఫీజు. ఇదే చిరంజీవి. అది చిరంజీవా? అది చిరంజీవి అయితే పైన సూదేంటి? సూది, సోను సూది. అంటే చిరంజీవి గారు హీరో, సోను సూద్ విలన్, మధ్యలో నేను కమెడియన్. ఓ కమాన్ యాక్షన్. ఆ క్యారెక్టర్ లో డెప్త్ ఉంటుంది, కొంచెం ఓచుకోండి. డాక్టర్ డెప్త్ గా డాక్టర్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది రోల్. ఎస్, చిన్న ఆపరేషన్ చేస్తే అయిపోతుంది. మీరు వెళ్ళి ఆపరేషన్ థియేటర్ లో వెయిట్ చేయండి. ఆపరేషన్ థియేటర్. ఓకే డాక్టర్, ఆ థియేటర్ లో ఏ సినిమా ఆడుతుంది? ఆ థియేటర్ లో మరణ మృదంగం. ఒకసారి తాగండి. థ్యాంక్ యూ. మీకు ఓట్కా అలవాటు ఉందన్నమాట. మన అనాసిన్ గిన్నాసిన్ 2 కలిపితే ఓట్కా అయిపోతుంది. 11 o'clock వైన్ షాప్ బంద్ అవుతుందని ప్రాబ్లం కూడా మనకు ఉండదు. నెక్స్ట్ పేషెంట్ ని పంపించు కాంపౌండర్. డాక్టర్ 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 నా టెన్షన్ వచ్చేస్తుంది డాక్టర్. మీ టెన్షన్ అదేం ఉడుకు పడుకోలేదు డాక్టర్. నేను చూసుకుంటాను. నీకేం కాదు, నేను టెన్షన్ పడకండి. మీరు కూర్చోండి. మీరు బాగున్నారా? నేను బాగున్నా. మీ ఇంట్లో బాగున్నారా? మా ఇంట్లో అందరూ బాగున్నారు. కూర్చో బాగుందా? కూర్చో బాగున్నా. కూర్చోచ్చా? మీరు కూర్చోవచ్చు. ప్లీజ్ నో ప్రాబ్లం. కూర్చో. ఓకే, ఇతనికి ఏమైందో చూస్తా. నేను చూస్తాను. అతను నేను ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి అతను ఎందుకు ఇలా అయ్యాడో తెలుసుకొని మళ్ళీ బయటకు తీసుకొస్తాను. ఓకే, రిలాక్స్ మై బాయ్, రిలాక్స్. ఓకే,
ఇతనికి ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది పట్టుకోండి, వాటర్ తీసుకొస్తాను. టాబ్లెట్ అండి. నువ్వు మింగేసేంటి? నువ్వు టెన్షన్ పడకు, నువ్వేం చావు. కూల్ కూల్, అది ట్రాన్స్కి వెళ్ళే టాబ్లెట్, నో ప్రాబ్లం, నువ్వు రిలాక్స్. నా వాయిస్ తప్ప నీకేం వినపట్లేదు. 1 2 3 అసలేం జరిగింది? ఆంటీ ఇంటికి వెళ్ళాను డాక్టర్. నువ్వెంత ట్రాన్స్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారా? ఆంటీ రమ్మని తెలుసు. ట్రాన్స్లోకి వెళ్ళిపోయినారు. బయటకు వచ్చాయి, బయటకు వచ్చాయి. బయటకు రాలేను డాక్టర్, ఆంటీ గొల్లు పెట్టేసింది. ఓ, ఆంటీ గొల్లు పెట్టిందా? ఇతను టాబ్లెట్ వేసుకున్నా, ఇతను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఓ పంచే, నువ్వు ఎవరికి కనిపించకుండా, ఆంటీ కనిపించకుండా ఎక్కడైనా తాక్కో. సరే డాక్టర్. మిస్టర్ నవీన్, నేను చెప్పేది మీకు వినిపిస్తుంది? అంతా సైలెంట్గా ఉంది. అప్పుడు ఏం జరిగింది? ఆంటీ నేను బెడ్ మీద ఉన్నాను డాక్టర్. మిమ్మల్ని ఇక్కడ దాక్కోమన్నాను కదా, ఆంటీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎక్కడ దాకోలు తెలియక ఆంటీ వెనకాల దాక్కున్నాను. ఆంటీ వెనక్కి తిరిగి చూస్తుంది, నన్ను బెడ్ మీద వస్తుంది. ఓకే, నువ్వు ఎక్కడ ఉన్నావు? బెడ్ మీద ఉన్నాను డాక్టర్. ఆంటీ ఎక్కడ ఉంది? నా మీద ఉంది. ఆంటీని తోసేసి నువ్వు బాత్రూంలోకి వెళ్ళి లాక్ పెట్టుకుని స్నానం చేస్తుండు. అక్కడే స్నానం చేస్తుండు. రిలాక్స్ మై బాయ్, రిలాక్స్. ఓ మై గాడ్, ఇతను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. మిస్టర్ నవీన్, నేను చెప్పేది నీకు వినిపిస్తుందా? మీరు మెల్లిగా ట్రాన్స్లోకి వెళ్తున్నారు. నా మాటలు తప్ప మీకేం 1 2 3 ఏం జరిగింది? ఆంటీ నేను స్నానం చేస్తాను డాక్టర్. ఆంటీ నువ్వు స్నానం ఎందుకు చేస్తున్నారా? ఆంటీని తోసేమన్నాను కదా. తోసాను డాక్టర్, ఆంటీని బాత్రూంలో తోసి నేను కూడా లోపలికి వెళ్ళి తొలిపేసుకున్నాను డాక్టర్. ఆ ట్రాన్స్లోకి వెళ్తున్నా కదా, నువ్వెందుకు వెళ్ళట్లేదు? నీకు దండం పెడతా. అసలేం జరిగింది? ఆంటీ నేను కాఫీ తాగుతున్నాను డాక్టర్. ఆంటీ నువ్వు కాఫీ ఎందుకు తాగుతున్నారా? నేను ఎక్కడ వంట రూమ్ లో దాక్కోమన్నాను కదా. వంట రూమ్ లోకి వెళ్ళాను డాక్టర్. కాఫీ పొడి కోసం వెతికాను, దొరకలేదు. ఈ లోపల ఆంటీని అడిగాను, నేనే పెట్టిస్తానని చెప్పి మా ఇద్దరు కాఫీ పెట్టించింది డాక్టర్. ఇద్దరు తాగుతున్నాం. మా ఇద్దరు ఎవరైనా చూస్తే సరిపోతుంది డాక్టర్. నువ్వేం కంగారు పడుకో, ఆ కంగారు పడుకో. నువ్వు కాలింగ్ బెల్ మోగుతుంది కదా, పక్కన ఏదైనా రాడ్ ఉందో చూసుకో, పక్కన ఏదైనా రాడ్ ఉందో చూసుకో, చేతిలో తీసుకో, అలా పెట్టుకో. ఎవడైనా వస్తే తలబద్దలు కొట్టే. నువ్వు రిలాక్స్ అవ్వు, నువ్వు రిలాక్స్ అవ్వు. నవీన్, నిన్ను చంపేస్తాను. నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళబెట్టరా, నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళి. ఏం జరిగిందిరా? మీరు మాట్లాడుకుంటే నేను చెప్తాను డాక్టర్. అసలు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను డాక్టర్. లోపలికి వెళ్ళి కాలింబెల్ కొట్టాను డాక్టర్. డోర్ ఓపెన్ చేశారు డాక్టర్. ఎవరో నన్ను తల పగలు కొట్టేశారు డాక్టర్. బుర్ర బద్దలేసిపోయింది డాక్టర్. నువ్వెందుకు వెళ్ళావరా? ఎందుకు బుర్ర బద్దలు కొట్టావు? ఎవరు బుర్ర బదులు కొట్టారా? బుర్ర బదులు ఆడే డాక్టర్. వాడు బుర్ర ఎందుకు బాలు కొట్టావరా? ఆంటీ మొగుడు ఆడే డాక్టర్. ఆంటీ మొగుడు ఆడా? ఇంతకాలం లోపల ఉంది నువ్వా? ఓకే. అరే, సమాజం ఎంత నీచంగా తయారైందిరా. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండండిరా. మీరు బెస్ట్ ఫ్రెండ్ అవ్వండి. కూర్చోండి. మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని రిలాక్స్ చేసి ఫ్రెండ్షిప్ అంటే ఏంటని ఒక సైకాలజిస్ట్గా భారతీయ డాక్టరేట్లో నిలిచిపోయే ఒక విద్యాన్ని మీకు నేర్పిస్తాను. రిలాక్స్. మీకు నా మాటలు తప్ప ఇంకేం వినిపించలేదు. 1 2 3 మీరు నిద్రపోయారు. ఓరే, ఆ ఆంటీ నెంబర్ ఎంతరా? 96666666. ఇన్ని 6లు ఉన్నాయంటే ఆంటీ నెంబర్లు ఉన్నాయి. ఆంటీ ఎంత సెక్సీగా ఉంటుందో. హలో ఆంటీ, సైకాలజిస్ట్, స్పెషలిస్ట్ ఫర్ బిల్. ఓ, మీరు దాంట్లో స్పెషలిస్టా? వచ్చేస్తున్నాను ఆంటీ. హలో డాక్టర్ అవతార్, నాకు ఏ రోగం లేదు. ఉంది మీకు? అస్సలు ఒకసారి అటు వెళ్ళండి, అక్కడ కూర్చొని చెప్తాను. నాకు లేదంటారా? కూర్చొని చెప్తాను అన్నప్పుడు కూర్చోవాలి. ఓకే అనసూయ, ఒకసారి ఇలా. నాకు కాదు, ఇంకొంది ప్రాబ్లం. ఇలా ఎవడైనా పిలిస్తే వచ్చే నీకు పెళ్ళి అయింది. మరి మన జడ్జెస్ ఏమంటారో వింటాం. రోజా గారు, నిజంగా ముగ్గురు సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ.
మహేష్ బాబు రన్నింగ్ షాట్స్. సార్ నా కోసం ఒకసారి మళ్ళీ మహేష్ బాబు గారిలో పెరగడా? విక్స్ యాక్షన్. అండ్ సూపర్ చేసే సత్య. ఆయన టాబ్లెట్ ఇస్తే నువ్వు వేసేసుకొని ఆంటీతో నువ్వు చేసే సరసాలని చెప్పేసి లాస్ట్ డాక్టర్ కే టెంప్టేషన్ వచ్చి సరే ఆంటీ నెంబర్ కావాలా నీకు అసలు చంపేయాలి ఆ ట్విస్ట్ అసలు వాళ్ళ ఇంట్లో చూస్తుంటారు, ఇప్పుడు ఇంటికి వెళ్తే నంబర్ ఇస్తారు. సూపర్, చాలా బాగుంది. నాగబాబు గారు. ధనరాజ్ సార్ మళ్ళీ ఇచ్చావా టచ్? నిజంగా చాలా బాగా చేసావు. నాకు మీ ఇద్దరి కంటే సత్యాది బాగా నచ్చింది. నీకు అదే బాగా నచ్చింది కదా, ఆంటీ మ్యాటర్ ఉంది కదా. ధనరాజ్ ఆంటీ ఫోన్ నెంబర్ ఎంత? నీ నెంబర్ అడుగుతున్నప్పుడు చెప్పేవచ్చుగా. అనసూయ నెంబర్ అది.